వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నది అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది మనకి ఫస్ట్ డే ఆఫ్ స్టాల్ అనమాట. సో చూసారు కదా, అంత అరేంజ్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అది కొన్ని మీకు కనిపిస్తుంది కదా, అదే స్టేజ్. సో అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తారు. సో మన స్టాల్ దగ్గరికి వస్తుందో లేదా అనేది తెలియదు. సో చూడాలి. సో ఇది మొత్తం సో ఇట్లా కూర్చున్నాను. మా హస్బెండ్ చూసా కదా ఎట్లాగే కూర్చున్నాను. లక్కీ తర్వాత బాగా పడలేదంటే నాకు సంబంధం లేదు. హలో తర్వాత బాగా పడలేదంటే నాకు సంబంధం లేదు. ఇప్పుడే ప్రోగ్రామ్ వచ్చి 11కి అయితే మేము 6కే వచ్చి కూర్చున్నాము. యాక్చువల్లీ అంతా అరేంజ్ చేసుకున్నాము, ఎందుకంటే తర్వాత సెక్యూరిటీ టైట్ అయిపోతుంది, లోపలికి అయితే రానివ్వదు అన్నారు. అందుకే ఇంకొచ్చి అలా కూర్చున్నాం అనమాట. యాక్చువల్లీ ఇప్పుడే అనమాట కొంచెం క్లియర్ అయింది. ఇప్పుడు దాకా సౌండ్, సో సాంగ్స్ మైక్ అట్లా మాట్లాడుతున్నారు. నవ్వు ఒక 5 మినిట్స్ ముందు మాత్రమే కొంచెం ఫ్రీ అయింది. సో అందుకే వాయిస్ ఇట్లా ఇస్తున్నాను. సో ఫస్ట్ టైం నేను ఇట్లా బయటకు వచ్చి స్టాల్ పెట్టడం కదా, అది కూడా పవన్ సార్ కండక్ట్ చేస్తున్న ఈవెంట్లో మన స్టాల్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన స్పీచ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఆయన లైవ్లో చూడడం ఫస్ట్ టైము, అంటే కాకినాడకు వచ్చినప్పుడు చూశాను కానీ చాలా దూరంగా, బట్ కొంచెం దగ్గరగా ఆయన్ని ఇలా చూడడం చాలా ఫస్ట్ టైం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సింపుల్గా వచ్చారు ఆయన. నేనైతే అసలు కొంచెం ట్రెడిషనల్గా హెవీగా వస్తుంది అనుకున్నాను, బట్ చాలా సింపుల్గా వచ్చారు. చాలా క్యూట్గా అక్కడ స్టేజ్కి దగ్గరలో కొన్ని ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారు. హరిదాస్ కాదు అండ్ కొన్ని డ్యాన్సెస్ వాటికైతే విజిట్ చేశారు. మాదైతే కొంచెం లాంగ్ ఉండడం వల్ల మా స్టాల్స్ దగ్గరికి రాలేదు. అప్పటిదాకా వస్తారు అని చెప్పారు, బట్ ఎందుకో క్యాన్సిల్ చేసుకుని, అంటే క్రౌడ్ ఎక్కువ అవుతుంది కదా, అక్కడ సెక్యూరిటీ ఉండదు. అండ్ లైవ్లో కూడా అక్కడ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆయిల్ అని హీట్లో ఉంటుంది కదా, మేబీ అందుకే రాలేదేమో అనుకున్నాను నేనైతే. బట్ ఎనీవే, దూరంగా ఆయన పెట్టిన ఈవెంట్లో మన స్టాల్ పెట్టాం, అది చాలు నాకు. యాక్చువల్లీ అది అయిపోయిన తర్వాత క్రౌడ్ మొత్తం స్టాల్స్ దగ్గరికి వచ్చి విజిట్ చేశారు. ఇది మా పక్కన ఉన్న వీళ్ళది కూడా సేమ్ మెప్మా వాళ్ళు కండక్ట్ చేసిందే. అండ్ వీళ్ళు కాకినాడలో బాలాజీ స్వీట్ స్టాల్ అని చెప్పేసి జువాలకాస్ పక్కన ఉంటుంది. సో అది. అండ్ స్టాల్స్ మొత్తం వచ్చి 6 ఫుడ్ స్టాల్స్ అనమాట. బట్ ఒక్కొక్క స్టాల్లో 2 to 3 అలా ఉన్నాయి. చూసారు కదా, వీళ్ళైతే ఉప్పాడు నుంచి వచ్చారు. సున్నుండ్లు అండ్ రవ్వండ్లు, అండ్ వీళ్ళకి కూడా హోమ్ మేడ్ అని చెప్పేసి చాలా మంచి ప్యాకింగ్స్తో, అండ్ నాకైతే చాలా కలర్ఫుల్గా అనిపించింది స్టాల్స్ అన్నీ కూడా. అండ్ లాస్ట్ వచ్చేసరికి లైవ్లో కూడా వేస్తున్నారు. నేనైతే మొత్తం ఒక రౌండ్ వేసి అన్నీ టేస్ట్ చేసేసాను. ఈ బెల్లం గారెలు అయితే చాలా ఫేమస్ అంట. సో అక్కడైతే మొత్తం క్రౌడ్ అంతా అక్కడే ఉంది. అండ్ మా పక్కన వచ్చి మంచూరియా స్మెల్కి నేను ఫుల్ టెంప్ట్ అయిపోయాను అనమాట, లైవ్లో కదా. సో అండ్ మన స్టాల్ చూసేస్తారా ఇప్పుడు. సో ఇది మన స్టాల్ అనమాట. ఆల్ ఐటమ్స్ అయితే మంచిగా చేశాను. అండ్ మనకి నార్మల్ ప్రైజెస్ కన్నా డిస్కౌంట్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చాను అనమాట మన స్టాల్ విజిట్ అయిన వాళ్ళకి. అండ్ శాంపుల్కి 10 రూపీస్ ప్యాక్స్ కూడా ఇచ్చాము. అదే చిక్కీస్ అవి కొన్ని 10 రూపీస్ ప్యాక్స్ చేసాము. సో ఈ స్టాల్ పెట్టడం వల్ల మనకి చాలా యూజ్ అయిందనమాట. ఏంటంటే మేబీ వీళ్ళు టేస్ట్ చూసి ఇంటికి వెళ్ళి నాకు రిటర్న్ కాల్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకైతే ఆ విషయంలో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మన పక్కన వచ్చి మాడుగుల హల్వా ఎంత ఫేమస్సో తెలుసా, ఎంత టేస్టీగా ఉందో. ఈ 2 డేస్లో నేను అట్లా తింటానే ఉన్నాను. అండ్ తర్వాత వచ్చి కొంతమంది అఫీషియల్స్ వచ్చి మనని అడిగారు, ఎట్లా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీకు బాగుందా, అవకాశం ఎట్లా వచ్చింది అని చెప్పి కూడా చెప్తున్నాను. నాకు ఇట్లా అవకాశం ఎలా వచ్చిందంటే, మా ఆదిపి మేడం ఉంటుంది కదా డోక్రా ఆవిడ, వాళ్ళు చెప్పారనమాట, ఇలా మెప్మా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, మీరు వెళ్తారా అని చెప్పి. ఇంకా ఆవిడ చెప్పగానే ఫస్ట్ ఛాన్స్ కదా, అందులోని పవన్ కళ్యాణ్ సార్ చూడటానికైనా వెళ్ళాలి అని చెప్పి ఓకే అని చెప్పేసాము. ఫస్ట్ టైం కాబట్టి చాలా భయం వేసింది, బట్ ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా టోటల్ 3 డేస్కి అయితే ఆ స్టాక్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఎంటీతోని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇట్లా అయితే కంప్లీట్ అయింది. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.